అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫినిటీ వైబ్స్. టుడే మన హారర్ స్టోరీలోకి వెళ్ళిపోదాం. అర్ధరాత్రి 12 గంటలు. ఆంధ్రప్రదేశ్‌లోని ఒక చిన్న గ్రామం. వెలుగులు కూడా భయపడేంత నిశ్శబ్దం. ఆ గ్రామం చివర్లో ఒక పాత ఇల్లు ఉండేది. ఆ ఇంటిని చీకటి మేడ అని పిలిచేవారు. ఎవ్వరూ అక్కడికి వెళ్లరు. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చిన వాళ్ళ కళ్ళల్లో ఏదో భయం మిగిలిపోయేది. ఒకరోజు ముగ్గురు స్నేహితులు అర్జున్, కార్తిక్, వినయ్ ఆ ఇంటి నిజం తెలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. దయ్యాలంటూ ఏమీ ఉండవురా అని అర్జున్ నవ్వాడు. రాత్రి 11:45 వాళ్ళు టార్చులతో ఆ ఇంట్లోకి అడుగుపెట్టారు. ఇంటి తలుపులు నెమ్మదిగా క్రీక్ అంటూ తెరుచుకుంది. లోపల దుమ్ము, పాడైన ఫర్నిచర్, గోడలపై పాత రక్తపు మచ్చలు. వినయ్ భయంతో రా వెళ్దాం అన్నాడు. ఆపై అంతస్తు నుంచి చిన్నపిల్ల నవ్వు వినిపించింది. హహహ. ముగ్గురు ఒక్కసారిగా పైకి చూశారు. టార్చ్ వెలుగులో తెల్లటి ఫ్రాక్ వేసుకున్న చిన్న అమ్మాయి కనిపించింది. ఆమె కాళ్ళు నేలకు తాకలేదు. అర్జున్ ధైర్యంగా అడిగాడు, ఎవరు నువ్వు? ఆ అమ్మాయి నెమ్మదిగా తల పైకి ఎత్తింది. ఆమెకి కళ్ళే లేవు, కాలి నల్లటి రంధ్రాలు మాత్రమే. వినయ్ గట్టిగా అరుస్తూ బయటకు పరిగెత్తాడు. కానీ తలుపు మూసుకుపోయింది. ఆ గది మొత్తం చల్లగా మారిపోయింది. గోడలపై ఎవరో గోర్లు తోసినట్టుగా శబ్దం. నన్ను ఎందుకు వదిలేశారు అని చిన్నపిల్ల గలం వినిపించింది. కార్తిక్ టార్చ్ వెలుగు గోడపై పడగా అక్కడ రక్తంతో ఇలా రాసి ఉంది, ఇక్కడికి వచ్చిన వాళ్ళు బయటకి వెళ్ళరు. అంతలో పైనుంచి ఆ చిన్న అమ్మాయి తలకిందులుగా వేలాడుతూ వాళ్ళ ముందుకొచ్చింది. ముగ్గురు భయంతో కేకలు వేశారు. మరుసటి రోజు గ్రామస్తులు ఆ ఇంటి బయట అర్జున్ టార్చ్ మాత్రమే కనుగొన్నారు. కానీ ఆ టార్చ్ ఇంకా వెలుగుతూనే ఉంది మరియు లోపల నుంచి చిన్న చిన్నగా నవ్వు ఇంకా వినిపిస్తూ ఉంది. అందరికీ థ్యాంక్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, కామెంట్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి.